నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు రైతులకు ఇబ్బందులు చేకూరుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఇవాళ వంచి మోసం చేసి రైతులకు ప్రలోభ పెట్టి ఓట్లను దండుకుంది. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పింది. ఆ రైతులు ప్రభుత్వం మాట నమ్మింది. అందరూ సన్నవడ్లు నాటివేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు దొడ్డు వడ్లు వేసి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షం కన్నా ముందే పంటను కోసుకొని రైస్ మిల్లకు తరాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ రెండు రకాలుగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బందిలోకి అగాధంలోకి నెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. పంటకు బోనస్ ఇవ్వలేదు. సరికదా ఇవాళ మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు సకాలంలో స్పందించి ఉండుంటే, ఇక్కడ కాంటాలు చేసి ఉండుంటే నష్టం ఇంత పెద్దగా వాటిల్లేది కాదు. ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో నీళ్లు సుడులు కొడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. రైతులు దీనా వ్యవస్థకు కావాలనే ప్రభుత్వం నెట్టేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నమ్మి మోసం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇటు ఈ కొంత మేరకు ధాన్యాన్నైనా రేపు రైస్ మిల్లకు తరలిస్తే రైస్ మిల్లులు ఖచ్చితంగా ఈ పంట రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అడ్డుకి పావుచేరు అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ఈ బరికల ఖర్చు కూడా మీదనే పడుతుంది. ఓవరాల్గా ఎటు చూసిన రైతాంగానికి ఇవాళ ప్రభుత్వంని ఇబ్బందిలోకి అగాధంలోకి నెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మరికొన్ని రోజులు వర్షం ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ఎవరికి తమ బాధను చెప్పుకోవాలనే ఆందోళనలో ఆవేదనలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా కొద్దిమేరమైన ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో స్పందించి అప్రమత్తం చేసి, అదేవిధంగా ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఏది తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్కి తరలిస్తే రైతుకు కొంత మేరకు ఉపశమనం కలిగించింది అవుతుంది. కానీ ఆ రకంగా దిద్దుబాటు చర్యలు ఇటు పిఐసిసి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఇటు ఎఫ్సిఐకి సంబంధించిన అధికారులు కానీ, మార్క్ఫెడ్ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వ యంత్రం కానీ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనబడుతుంది. రైతులు ఆత్మ ధైర్యాన్ని కోల్పోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అగాధంలోకి కావాలని వాళ్ళ సన్నవడ్లను వేసుకోండి, సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ నిండా ముంచింది. రైతాంగానికి ఇబ్బందుల్లోకి అగాధంలోకి నెట్టింది. రైతులకు తక్షణమే ఆదుకొని వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి బోనస్తో పాటు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఎలాంటి షరతులు లేకుండా రైస్ మిల్లులను ఒప్పించి రైతులను ఆదుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.